బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్కి త్వరలోనే మెట్రో యోగం పట్టబోతోంది. మెట్రో రైలు ఏర్పాటు చేసే దిశగా విశాఖపట్నం, విజయవాడకి సంబంధించి ఫేజ్ 1 ప్రపోజల్స్ డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అయితే వీళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి టెండర్స్ ప్రాసెస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మెట్రో రైల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అఫీషియల్ క్లియరెన్స్ రాని నేపథ్యంలో ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. ఆయన అందరూ మంత్రుల్ని, కేంద్ర మంత్రులు అందరినీ కలిశారు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కుమారస్వామి గారితో భేటీ అయ్యారు. ఆ విషయాన్ని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అలానే దీంతోపాటు నెక్స్ట్ మనోహర్ లాల్ ఖట్టర్, అర్బన్ అఫైర్స్ మినిస్టర్, ఆయనే ఇక్కడ ల్యాండ్ అంటే మెట్రో రైలుకి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వాల్సింది, దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఇది కూడా అఫీషియల్గా రాబోతుంది. అలానే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా కర్నూలు అమరావతి కనెక్టివిటీ గురించి స్పెషల్ రైలు ట్రైన్ని అడిగారు. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే విశాఖ మెట్రో రైలుకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే దానికి కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 11,000 కోట్ల రూపాయలు ఫేజ్ 1లో ఖర్చు కాబోతున్నాయి. సేమ్ విజయవాడ మెట్రో రైలు కూడా అంతే 11,000, మొత్తం మీద ఒక 22,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవి. ముందు విశాఖకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, తర్వాత విజయవాడకి సంబంధించి క్లియరెన్స్ ఇస్తారు. అయితే విజయవాడకి సంబంధించి ఒక కొర్రీ పెట్టారు. ఆసక్తికరమైనటువంటి ఆ కొర్రీ ఏంటంటే దుర్గగుడి వరకు విజయవాడ మెట్రో రైలుని విస్తరించాలనేటువంటి సూచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది విశాఖపట్నానికి సంబంధించినటువంటి మెట్రో రైలు ప్లాను. యాక్చువల్గా ఇందులో 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఇది గాజువాక నుంచి తీసుకుని చూస్తే కనుక నెక్స్ట్ భోగాపురం దాకా ఎక్స్టెండ్ అయ్యేటువంటిది. అయితే ఈ 3 లైన్స్ని కూడా, ఈ 3 కారిడార్లని కూడా ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయాలని చెప్పని కొమ్మర్ది వరకు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇది విశాఖపట్నం రైలుకి సంబంధించి. కాబట్టి సో ఇందులో ఏమీ క్వరీస్ లేవు కాబట్టి ఇది క్లియర్ అయిపోతుంది. కానీ విజయవాడ రైలుకి సంబంధించినటువంటి చర్చ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది విజయవాడ రైల్వేకి సంబంధించినటువంటి ప్లాను. ఇది కూడా ఫేజ్ 1లో లైన్ ఏ, 1A, 1B ఇలా 2గా చేస్తారనమాట. ఇది ఫేజ్ 1A, ఇది ఫేజ్ 1B అవుతుంది. విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్, గన్నవరం టౌన్ వరకు తీసుకెళ్లేది. ఇందులో ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ రూట్ ఉంది, అలానే ఎలివేటెడ్ కారిడార్ మిగతా ఉంది. రెండోదేమో ఇక్కడ నుంచి పెనమలూరు వరకు వెళ్ళేటువంటి రూట్. ఇది ఫేజ్ 1కి సంబంధించి డిపిఆర్ రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా 38 కిలోమీటర్ల దాకా వస్తుందన్నమాట ఇది. సో దీనికి 11,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఫేజ్ 2లో ఏంటంటే ఇది నదికి యువతల వైపు, ఇది కృష్ణా నది, ఇది పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఫేజ్ 2 అమరావతిలోకి ప్లాన్ చేయాలని చెప్పని భావించింది. వాస్తవానికి అమరావతిలోకి ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఉన్న యాక్టివిటీ ప్రకారం చూస్తే కనుక అమరావతిలో మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డెవలప్మెంట్ని బట్టి చూస్తే ఇది ఫేజ్ 1కి సంబంధించినటువంటి లైను ఇక్కడ వరకే మనం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పని మనం అనుకున్నాము. అయితే ఇందులో ఎక్స్టెన్షన్ మోడల్స్ ఫేజ్ 2లో రాబోయేటువంటివి ఇది అమరావతి కనెక్ట్ అయ్యేటువంటి రెడ్ లైన్ అంతా కూడా అమరావతి కనెక్ట్ అయ్యేటువంటిది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఈ ఫేజ్లో జక్కంపూడి వరకు ఒక ట్రాక్ని ప్లాన్ చేశారు. ఒక 4 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తుంది ఇటు నుంచి. దీన్ని ఒక సర్క్యులర్ లాగా ఇటు నుంచి 8 కిలోమీటర్లు అవుతుంది. అయితే దీన్ని ఎక్స్పెండిచర్లో భాగంగా, ఎక్స్పెండిచర్ కట్ డౌన్ చేసుకునేటువంటి పనిలో భాగంగా తగ్గించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసిన సూచన ఏంటంటే ఈ ట్రాక్ని విజయవాడ దుర్గగుడి వరకు వెళ్ళే విధంగా ప్లాన్ చేయాలనేటువంటి సూచన చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మళ్ళీ రీవర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ విధంగా మారబోతుంది అనేది చూడాలి మనం. ఇది సీఎం గారు పర్యటన సందర్భంగా వచ్చినటువంటి నిర్ణయంగా చెప్తున్నారు. ఇది విజయవాడ జాగ్రఫీని ఒక్కసారి మనం అర్థం చేసుకుని చూస్తే కనుక ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. సో ఈ బస్ స్టాండ్ ఏరియాకి కనెక్టివిటీ ప్రస్తుతానికి ఈ బస్ స్టాండ్ ఏరియా వరకు మాత్రమే కనెక్టివిటీ ఇచ్చారు. ఇటు వెళ్ళేటువంటిది ఒక రూటు, ఇటు వెళ్ళేటువంటిది ఒక రూటు. సో ఇక్కడ దుర్గగుడి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర దుర్గగుడి ఉంటుంది. ఈ స్ట్రెచ్ మ్యాక్సిమం ఒక 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేస్తారు? దుర్గగుడి వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తారా, లేదా ఇక్కడ గొల్లపూడి ఇది ఇక్కడ వరకు వస్తే వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇటు నుంచి అమరావతిలోకి వెళ్తానికి మళ్ళీ రూట్ వస్తుంది. సో ఈ పాసిబిలిటీస్ పైన ఇప్పుడు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విజయవాడ మెట్రో రైలుకి మరికొంత సమయం పట్టేటువంటి
ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. విశాఖ మెట్రో రైలు మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. అతి త్వరలోనే క్యాబినెట్ క్లియర్ చేస్తే కనుక అక్కడ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. విజయవాడ మెట్రో రైల్ని ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేయాలి, ఆల్రెడీ ఇక్కడ నుంచి జక్కంపూడి ఏరియాకి ఒక ప్లాన్ చేశారు, అది వద్దని చెప్పని డ్రాప్ చేశారు. అటుకంటే కూడా ఇటు వేస్తే అమరావతికి కనెక్టివిటీ ఉంటుంది గొల్లపూడి వరకు, లేదా దుర్గగుడి తీర్థయాత్రా స్థలం కాబట్టి ఇదంతా కూడా టూరిస్ట్ స్పాట్గా మారుతుంది. దుర్గగుడి దగ్గర ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అది చాలా నేరో ఏరియా ఉంటుంది, కొండ నది ఒరుసుకుని ప్రవహించేటువంటి ప్రదేశం. అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రూట్ని కనుక ఎంచుకుంటే మెట్రో రైలు పిల్లర్స్ వేయడానికి అసలు ఆస్కారమే ఉండదు, లేదా ప్రత్యామ్నాయంగా దానికి ఇంకేమైనా మార్గాలు ఉంటాయా, వీటన్నిటిపైన అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే కొండకి అవతల వైపు నుంచి తిప్పి తీసుకొచ్చే లెక్కనైతే పెద్దగా ఉపయోగం ఉండదు, దుర్గగుడికి వచ్చేటువంటి యాత్రికులకు పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి కొండ దగ్గర వరకు ఎక్కడ వరకు మెట్రో రైలుని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుందనే అంశం పైన ఇప్పుడు పరిశీలన జరపాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. విజయవాడ మెట్రో రైలు మరికొంత జాప్యం అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.